నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గౌరయ్యపల్లి గ్రామంలో ఒకే రోజు 4 ఇళ్లలో చోరీ కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమరవెల్లి ఎస్ఐ నాగరాజు దర్యాప్తు చేపట్టారు. लीला पंडे కాడ ఉంటాం కుండల కాడ ఉంటాం. వచ్చే వరకు మా కొడుకు రాత్రి 11:30కి వచ్చాను. అయితే మా తమ్ముడు ఫోన్ చేసి మా కొడుకు ఫోన్ చేసి రమ్మన్నటానికి మా అమ్మతంగా పండుకున్నాడు. వచ్చే వరకు 5 గంటలకు వచ్చే వరకు తాళం బలగొట్టి ఉన్నది. వచ్చే వరకు బంగారం 7 తులాన్నర ఒక పోయింది, 2:30 ఒకటి పోయింది. బంగారం 10 తులాలు పోయింది. అంటే రోజు వచ్చి పనుకుంటాడు నైట్. ఇక శనివారం ఆదివారం పనుకోయాడు. రోజు వచ్చిందాం అనుకుంటాడు. నిన్న మా తమ్మిన మామకు ఆపరేషన్ ఏంటంటే మా తమ్ముడు అడిగేయండు. పోతే ఇక మా తమ్ముడు ఫోన్ చేసి అమ్మతనం అనుకోరా బాబు అమ్మతనం భయపడదని చెప్పాడు. పోయాడు వాళ్ళకి పడితే పని అయ్యింది. ఏం పోయి ఒక అప్పుడే పోయినప్పుడు పాలకాడలు బండకాలు అవి వరకు ఒకసారి పడ్డప్పుడే బంగారం ఇంకా నాకు పోయినప్పుడు సాలకడాలు పట్టగొలుసులు బంగారం పొంగు ఇంకా అన్ని పోయినాయి. ఇప్పుడు పోయినాయి 10 తులాలు. పట్టగొలుసులు 21 తులం పట్టగొలుసులు. అందులో 4-5 తులాలు ఎండి ఉండే వేరే వంకుండే ఇరిగిపోయిన వంకు. అర్ధ తులం బంగారం ఉండే. 4,000 రూపాయలు ఉన్నాయి. ఏం లేవు ఇక ఇంట్లో. అది ముచ్చట. ఆ నలుగురు ఒక బ్యాగ్ పట్టుకొని పోతున్నారు సార్. వాకింగ్ చేసుకుంటారు. వాళ్ళ లేబర్ వాళ్ళ రూమ్లు ఉన్నాయంట. వాళ్ళ లేబర్ బయటకు పోదామని అయితే ఒక బ్యాగ్ పట్టుకొని పోతున్నట్టు మరమచాలు మార్కెట్కి మా ఊరు చూసారంట.